మీలాగా ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది, నాకు మా భార్యకి ఏదో జరిగిపోయింది, దూరం వెళ్తున్నారు అన్నప్పుడు ఇది క్షుద్రంలో భాగంగా ఏంటంటే గనక మీరు మీ భార్య గారికి ఏదైనా తీపి పదార్థమా, కారం పదార్థమా, లేకపోతే హాట్ స్వీట్ ఉంటాయి కదా! అలాంటి ఏదైనా మసాలా ఐటెమ్స్ తీసుకొచ్చినప్పుడు గానీ, బిర్యానీ లాంటివి తీసుకొచ్చినప్పుడు గానీ, ఎప్పుడైనా మీరేం చేయాలంటే గనక, మన ఇంట్లో లవంగాలను ఉంటాయి. అందరికీ తెలిసిందే కదా! లవంగాలు. లేదంటే బయట ఎక్కడైనా కొనుక్కోండి ఒక 20 గ్రాములు లవంగాలు తీసుకుంటే, ఆ లవంగాల పైన బుడుపు ఉంటుందొకటి. ఆ లవంగాల పైన బుడుపు ఒక 20 గ్రాములు కావాలి. ఆ బుడుపుది 20 గ్రాములు పౌడర్ కావాలి. పౌడరు అలానే మిరియాలుంటాయి. బ్లాక్ పెప్పర్ సీడ్. ఆ బ్లాక్ పెప్పర్ సీడ్ అనేది ఒక 20 గ్రాములు తీసుకోండి. దాన్ని పౌడర్ చేసుకోండి. ఈ రెండిటితో పాటు మరొకటుంది. అదేమిటంటే గనక మరల మాతంగి అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది. అది దొరకలేదు అంటే గనక మీకు టచ్ మీ నాట్, ఈ టచ్ మీ నాట్ చెట్టు ఉంటుంది. మనం టచ్ చేస్తే అది ముడుచుకుపోతుండిద్ది. మీరు ఎక్కడైనా మనం చూస్తుంటాం పాదుల్లో ఉంటాయి. ఆ టచ్ మీ నాట్ చెట్టు తీసుకోండి. దాని యొక్క ఆకులు కోసుకోండి. కోసేసి మీరు నీడన ఒక 2 రోజుల పాటు ఎండపెట్టండి. గాలిన వారాలి. ఆ ఆరినటువంటి ఆకులు కూడా మీకు పౌడర్ కొట్టుకుంటే ఒక 20 గ్రామ్స్ అయితది. ఆ 20 గ్రాముల పౌడరు, మిరియాల పౌడరు, లవంగాల పౌడరు కలుపుకొని దాల్చిన చెక్క ఉంటుంది. ఈ దాల్చిన చెక్క పౌడరు 20 గ్రాములు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీరు మిశ్రమం చేసి పెట్టుకొని, మీరైతే గనక సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టేసి అభిషేకం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టేసి ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మీకు వినాయక స్వామి దగ్గర, ఆ తర్వాత మీరు లక్ష్మీ నరసింహస్వామి అని ఉంటారు. ఎక్కడైనా మీకు సమీప దూరంలో కావచ్చు, మీ ఊరు పక్కన కావచ్చు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఈ యొక్క ఆలయంలో వారి పాదాల చెంతన పెట్టేసి, భార్య, భర్త మేము కలవాలనుకుంటున్నాము. నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. కలిస్తే నాతో ఉంటే చాలు. నా సంసారము, పిల్లలు, పెద్దలు అందరూ బాగుంటాము అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇది చేయండి. ఈ తర్వాత పూజించిన తర్వాత ఇది శుక్రవారం రోజున పూజించుకోవాలి. ఇది చేసిన తర్వాత ఆ యొక్క ఇంగిరియల్ని ఎందులైన మసాలా ఐటెమ్స్‌లో గానీ, ఎందులైన బూందీ, కార బూందీ లాంటి వాటిలో గానీ, ఎందులైన చికెన్, మటన్‌లో గానీ, ఎందులైన కర్రీస్‌లో గానీ మీకు అవకాశం ఉన్నప్పుడు మీ మిసెస్ గారికి, మీ భార్య గారికి ఇవ్వడం ద్వారా దీని ద్వారా ఆరోగ్యం చెడిపోదు. దీని ద్వారా మరి ఏ ఇతర సమస్యలు రావు. దీని ద్వారా ఏ ఇతర సమస్యలు రాకపోగా ఇతర మీద కన్ను పడదు. ఇతర వారి మీద కన్ను పట్టం గానీ, మనసు పట్టం గానీ, మాట పట్టం గానీ, డబ్బులు ఇవ్వడం గానీ, డబ్బులు తీసుకోవడం గానీ ఇలాంటివి ఏమి చేయరు భార్యాభర్త ఇద్దరు కూడా. ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ తీసుకొని భార్యకి పెట్టినట్టయితే గనక ఎంత మనం బొట్టు పెట్టుకునేంత సుమారు దాంట్లో వేస్తే చాలు. ఇలా 41 డేస్‌లో కనీసం 4-7 సార్లు పెట్టాలి. ఇలా పెట్టినట్టయితే గనక మీ భార్య మీ వశమైపోతుంది. మీరు చెప్పినట్టే వింటుంది. మీ పెద్దలు చెప్పినట్టే వింటుంది. కాబట్టి ఇది మంచి కోసం మాత్రమే ఉపయోగించండి. తంత్రంలో భాగంగా ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియెంట్స్ ద్వారా భార్యనెలా దగ్గర చేసుకోవచ్చు, భర్తనెలా దగ్గర చేసుకోవచ్చు అనేటువంటిది, పిల్లల్ని కూడా దగ్గర చేసుకోవచ్చు. ఈ పిల్లలు తినాలి అంటే గనక ఈ భర్త గారు చేసేటువంటి విధానం చూసారా? ఈ భర్త గారు చేసే విధానంలో ఖండ చక్ర అని ఉంటుంది. అంటే మనకి పటిక బెల్లం అంటారు. ఈ మిశ్రి అంటారు. లావు మిశ్రి. ఈ మిశ్రి తీసుకొచ్చి పౌడర్ కొట్టండి. ఆ మిశ్రితో పాటు కుంకుమ పువ్వు కూడా వేయాలి. ఆ మిశ్రితో పాటు ఇలాచీ అని ఉంటాయి. ఇలాచీలు పౌడర్ కొట్టి వేయండి. ఆ ఇంగ్రీడియెంట్‌ని టీలో గానీ, కాఫీలో గానీ, జ్యూస్‌లో గానీ, కర్రీస్‌లో గానీ వేసి ఇస్తే, ఏదైనా స్వీట్ చేసేటప్పుడు వేసి ఇస్తడం ద్వారా పిల్లలు కూడా మీ వశమైపోతారు. పిల్లలు కూడా మీరు చెప్పిందంట వింటారు. కాకపోతే దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో మనము నిస్వార్థంగా చేయాలి. వారు నా పక్కన ఉండడం ద్వారా, నన్ను ప్రేమించడం ద్వారా వారికి ఉపయోగము, మనకి, మన కుటుంబానికి ఉపయోగము అనేటువంటిలా ఉండాలి తప్పితే, నా భార్య నా మాట ఇంటే నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు, నా భర్త నా మాట వినడం ద్వారా నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు అనేటువంటి దురుద్దేశంతో మాత్రము ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. కాబట్టి ఇదే ఇంగ్రీడియెంట్స్ నాకు ఎవరో బాగా తెలిసిన వారు ఉన్నారండి. వారంటే నాకు బాగా ఇష్టము. నా భార్య మీద కన్ను లేదు. నా భార్య మీద ఇష్టం లేదని నేను వాళ్ళకి చేస్తాను అంటే అది ఫలించదు. అది ఎప్పటికీ ఫలించదు. ఇంకో విషయం ఇక్కడ మీకు దేవుని దగ్గర పెట్టినా పెట్టకపోయినా, దేవుని దగ్గర ప్రార్థన చేసినా చేయకపోయినా, ఈ మరుగు మందు అనేది మీకు తీసుకునేదానికి, మీ మాట వినేదానికి ఒక బీజ మంత్రం ఉంటుంది. అదేంటంటే కనుక ఈ బీజ మంత్రం చెప్పామంటే మీకు ఇంత మొత్తం రివీల్ చేసినట్టేది. కాబట్టి ఆ ఒక బీజ మంత్రాన్ని మాత్రమే మీకు చెప్పకుండా అది అలాగా లాక్‌లా ఉంచుదాము. ఎవరికైనా నిజంగానే భార్య వల్ల ఇబ్బంది పడుతున్నారు, భర్త వల్ల ఇబ్బంది పడుతున్నారంటే సంప్రదించినప్పుడు ఖచ్చితంగా ఆ మంత్రం అయితే మీకు ఫోన్ ద్వారా అయినా సరే ఉపదేశం చేస్తాను. ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు చదవాలి, ఎన్నిసార్లు చేస్తే ఇదే ఇంగిరియల్‌తో ఆ మంత్రం చదవడం ద్వారా మీకు అన్ని రకాల ప్రయోజనాలు జరిగి దూరమైనటువంటి భార్య, దూరమైనటువంటి భర్త కూడా దగ్గరకొచ్చేటువంటి విధానంగా అయితే చేయొచ్చు. కాకపోతే తస్మాత్ జాగ్రత్త, ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలానే మరొక విషయం, ఇది వశీకరణం. ఈ వశీకరణం అనేది మన ప్రతిబింబం, అంటే మన యొక్క ఫోటో ప్రతిబింబం పైన
చేసేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఆ యక్షిణి మాత మంత్రాలుంటాయి, అలానే కుబేర మంత్రాలుంటాయి, అలానే యక్షిణి కుబేర మంత్రాలుంటాయి, అలానే తాగల్ముఖి మంత్రాలుంటాయి, భాగల్ముఖి మంత్రాలుంటాయి, అలానే ధూమావతి అని ఉంటుంది. ఈ ధూమావతితో కూడా వశీకరణ చేసేటువంటి విధానం ఉంటుంది. అలానే పరి జిన్ అని ఉంటాయి, వాటితో కూడా వశీకరణ చేసేటువంటి పద్ధతి విధానాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వశీకరణ చేయడం ద్వారా ఫోటో మన ప్రతిబింబం పైన ఏమి లేదండి, మీ యొక్క ఫోటో ఉంటుంది. మీ ఫోటోని ఒకటి తీసుకొని ఒక నల్లని క్లాత్ తీసుకొని మీరైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే మీకు రివీల్ చేయకుండా ఉండేదానికి చేసేటువంటి విధానం చెప్తా. దానికి మంత్రోచ్చారణ అయితే మాత్రం ఖచ్చితంగా సంప్రదించి ఆ సమస్య నిజంగా ఉంది అంటేనే మీకు నేను ఆ మంత్రాన్ని ఇవ్వగలుగుతాను. ఇంగిరియల్ అయితే మాత్రము మీరు ఒక సైజ్ ఫోటో తీసుకోవాలి, 4/6 ఇలాంటి ఫోటో ఒకటి తీసుకొని ఎవరైతే మీ వశం కావాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోవాలి. అందులో జెన్యూనిటీ ఉండాలి. అంటే స్వార్థపూరితమైనటువంటి అలా ఏదో ఉపయోగించుకొని పక్కన పెడదాం అనేటువంటివిగా ఉండకూడదు. జీవితకాలం కాపాడుకుంటాను, వారి వల్ల నాకు కాదు, నాకు వల్ల వారికి మంచి జరుగుతుంది అనేటువంటి మంచి సదుద్దేశంతో చేస్తాను అంటేనే ఇది చేసుకోవాలి. అలానే 4/6 ఫోటో ఒకటి తీసుకోవాలి జిరాక్స్. ఆ ఫోటో పైన కలర్ అయినా బ్లాక్ అండ్ వైట్ అయినా ఏ డ్రెస్ అయినా పర్లా. ఆ ఫోటో పైన మనకి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11 తీసుకోవాలి. అలానే గురి గింజలు ఒక 11 తీసుకోవాలి. సాలగ్రామంలో ఒక 11 తీసుకోవాలి. లక్ష్మీ కవలు ఒక 11 తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకోవడంగా గురిగింజలు ఏ కలర్‌లో ఉన్నా పర్లా. ఈ ఒక 11 తీసుకోవాలి. అలానే మనకి ఇది ఉంటుంది చూసారా? మనకి చింతాకు. ఈ చింతాకు చిగురు అంటారు. ఆ చింత చిగురు 1 గ్రాము నుంచి 2 గ్రాములు తీసుకోవాలి. అలానే ఇవన్నీ కూడా తీసుకొని ఒక నల్లని రిబ్బన్‌లో కట్టాలి, ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకొని మనకి ఏదైతే వశం అవ్వాలనుకుంటామో వారి పైన దాని పేరు రావాలి. అంటే ఆ ముడుపు పైన పేరు రాసుకొని పేరు రాసిన తర్వాత యా వదుత్ అనేటువంటి పేరుని రాయాలి. అది మంత్రం కాదు, పేరు. యావదుత్ అనేటువంటి మంత్రం అయినప్పటికీ కూడా ఇది మీకు పూర్తిగా వశం కాదు. ఇది మనం ఇచ్చేటువంటి ఉపదేశం ద్వారానే మీకు అవుతుంది. ఈ యొక్క మంత్రాన్ని రాసి ఇది 11 సార్లు, పేరు 11 సార్లు, మీ పేరు 11 సార్లు రాసి ఈ ముడుపుని మీరు ఎక్కడైనా మన దగ్గర సమీపంలో ధర్మస్థలాలు ఉంటాయి. ఈ ధర్మస్థలాలలో మనకి ఎక్కడైనా సరే అట్లా విసిరివేయాలి. ఇది ఎప్పుడైనా శనివారం లేదా ఆదివారం, మంగళవారం రోజున సాయం సంధ్య వేళలో చేస్తే మరీ మంచిది. ఇలా చేయడం ద్వారా అమావాస్య పౌర్ణాన్ని కూడా చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా ఎదుటి వాళ్ళని మనం లవ్ చేసేటప్పుడు వశం చేసుకునే దానికి వశము అనగా మీకు అర్థం ఏమిటి అంటే గనక లవ్ చేయటం. అలా లవ్ చేసి తీసుకెళ్ళిపోవడానికి కాదు సుమి. మీరు ఏదన్నా భార్యకో భర్తకో మీరు చేసుకోవడానికి పిల్లలు మాట వినట్లేదంటే గనక ఇలాంటి ఇంగిరియలు చేయొచ్చు. పెద్దవారు ఇలాంటి చేయడం ద్వారా పిల్లలు మీ మాట వినేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరొక అధ్యయనంలో మరికొన్ని విషయాలైతే మాత్రము ఈ క్షుద్రానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మరొక అధ్యయనంలో చెప్పుకుందాము. జై శ్రీమన్నారాయణ.